హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము నిత్య ఏకవచనాలు మరియు నిత్య బహువచనాల గురించి అయితే తెలుసుకుందామండి. మనకు లాస్ట్ టెట్ నుంచి అయితే అంటే మనకి ఎక్కువ 2024లో అయితే ఎక్కువ బిట్స్ అడిగారనమాట ఈ నిత్య ఏకవచనాల గురించి మరియు నిత్య బహువచనాల గురించి. కాబట్టి మనకి ఇప్పుడు కూడా ఖచ్చితంగా టెట్లో అండ్ డిఎస్సిలో కూడా ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయండి. సో ఈ వీడియో ఒక 5 నిమిషాలు జరిగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే కనుక ఖచ్చితంగా ఒక మార్కులు అయితే మీరు సంపాదించినట్లేనండి. దీనికోసం ఇక్కడ చూద్దామండి. నిత్య ఏకవచనాలు అంటే ఏమిటి, నిత్య బహువచనాలు అంటే ఏమిటో ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత ప్రీవియస్ టెట్లో ఇచ్చిన బిట్స్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, వడ్లు, కందులు, అందరూ, తెలుపు, మినుములు, పెసలు, ఇత్తడి, ఇనుము, కంచు అనే పదాలు ఇచ్చారనమాట. ఈ పదాలలో నిత్య ఏకవచనాలు మరియు నిత్య బహువచనాలు కనుక్కుంది. అంటే ఏంటో వివరణ కూడా చూద్దాం. చూడండి, నిత్య ఏకవచనము అంటే మనం ఎప్పుడు మాట్లాడే భాష అది ఏకవచనమే ఉంటుంది, అందులో బహువచనం అనేది ఉండదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లోహం అనమాట. ఇనుము అనేది ఏంటి, లోహము. ఇనుములు అని అయితే అసలు అనం కదా, ఇనుము అని మాత్రం అంటాం. అది ఎంత క్వాంటిటీలో ఉన్ని కూడా మనము ఇనుము అనే పిలుస్తాం. అదేవిధంగా కంచు, మనకు ఏవైతే లోహాలు ఉంటాయో ఆ లోహాలన్నీ కూడా మనకు నిత్య ఏకవచనమే అంటారు. ఇనుము, కంచు, ఇత్తడి. ఇత్తడిలో అనం కదా, ఇత్తడి. తర్వాత తెలుపు అంటే మనకు రంగులు ఉన్నాయి కదా, రంగులు కూడా మనకు నిత్య ఏకవచనాలే. అంటే తెలుపు, నలుపు, తర్వాత ఎరుపు, పసుపు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నిత్య ఏకవచనాలు అన్నమాట. తర్వాత నిత్య బహువచనాలు. నిత్య బహువచనాలు అంటే అవి వాడటమే మనం బహువచనాలుగా వాడతాం. అంటే అవి ఎంత క్వాంటిటీలో ఉన్నప్పటికీ మనము బహువచనంగానే మాట్లాడతాం అనమాట. అంటే చూడండి, కంది అని పిలిచాం కదా, కందులు, వడ్లు, అందరూ, మినుములు, పెసలు, నీళ్లు, పాలు, ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే మనకు నిత్య బహువచనాలు అవుతాయన్నమాట. తెలుసు కదా, ఏకవచనం అంటే సింగులర్, ప్లూరల్ అని ఇంగ్లీష్లో అంటాం కదా, అవండి. నిత్య ఏకవచనాలు అంటే ఏంటంటే మనము నిత్యం మాట్లాడే భాషలో కేవలం ఏకవచనంలోనే ఉంటాయన్నమాట. ఇది ఎంతన్నా ఉన్నాయి. అవి ఏంటంటే ఇనుము, కంచు, ఇత్తడి, తెలుపు అన్నమాట. తర్వాత వచ్చేసి అంటే లోహాలు మరియు రంగులు అనేటన్నీ కూడా మనకు నిత్య ఏకవచనాలేనండి. తర్వాత బహువచనాలు అంటే అవి చెప్పాం కదా, మనము బహువచనాలు అంటే మనం మాట్లాడే భాష, నిత్యం మాట్లాడే భాషలో వాటిని బహువచనాలుగానే ప్రొనౌన్స్ చేస్తామన్నమాట. అవి ఏంటంటే కందులు, వడ్లు అంటే ధాన్యాలన్నీ కూడా మనకి ఏమవుతాయంటే నిత్య బహువచనాలు అవుతాయి అన్నమాట. అంటే వడ్లు, మినుములు, పెసలు, రాగులు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే నిత్య బహువచనాలు. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అందరూ, కొందరు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనకు నిత్య బహువచనాల కిందికి వస్తాయి. అదేవిధంగా నీళ్లు, పాలు, ఇవన్నీ కూడా మనకు నిత్య బహువచనాల కిందకే వస్తాయండి. ఇప్పుడు ప్రీవియస్లో అడిగిన బిట్స్ అయితే చూద్దాం. నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాల గురించి చూద్దాం. ఫస్ట్ ప్రశ్న అయితే, నిత్య ఏకవచనమునకు ఉదాహరణ తెలియజేయండి. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ: మూలిక, ఇనుము, పక్షి, ఆశలు. మనకు చూడండి, నిత్య ఏకవచనం అంటే చెప్పాం కదా, మనకు ఇక్కడ మూలిక అంటే మూలికలు కూడా రాయొచ్చు, పక్షులు రాయొచ్చు, ఆశలు ఉండొచ్చు. కానీ ఇనుము అనేది మనకు ఏంటి, లోహం అనమాట. లోహం అంటే మనకి ఎప్పుడు కూడా నిత్య ఏకవచనం అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇనుము అండి. తర్వాత నిత్య బహువచనానికి ఉదాహరణ. నిత్య బహువచనానికి ఉదాహరణ: పెసలు, తలలు, పరుగులు, కేరింతలు. ఇక్కడ మనకు నిత్య బహువచనానికి ఉదాహరణ చెప్పాం కదా, పెసలు, తలలు, పరుగులు, కేరింతలు. మనకు పెసలు అనేది ఏమన్నమాట, నిత్య బహువచనం అనగానే మనకు పెసలు అంటే ధాన్యవాచక శబ్దాలన్నీ కూడా మనకు నిత్య బహువచనాలు. మరి ఇవి కూడా బహువచనం కదండి, మరి ఇది ఎందుకు ఉదాహరణ కావద్దు అంటే మనకు చూడండి, దీన్ని ఏకవచనం పిలవచ్చు, బహువచనం. తలలు, పరుగులు, కేరింతలు. కానీ పెసలు అనేది ఎప్పుడు కూడా నిత్య బహువచనమే. ఎప్పుడు కూడా మనము బహువచనంగానే పిలుస్తాం. కాబట్టి ఇది మనకు నిత్య బహువచనముగా ఉదాహరణ అన్నమాట. తర్వాత, ఈ క్రింది వాణిలో నిత్య బహువచనం కానిది తెలియజేయండి. ఈ క్రింది వాటిలో నిత్య బహువచనం కానిదనమాట. అంటే ఇక్కడ మనకు 3 ఉన్నాయి, ఒకటి కానిది. వడ్లు, కేరింతలు, కందులు, పెసలు. ఏంటంటే
కేరింతలు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది. వడ్లు, కందులు, పెసలు అనేటి మనకు నిత్య బహువచనాలు. అంటే వడ్లు, కందులు, పెసలు అనేటి ఏంటి మనకు నిత్య బహువచనాలు అనమాట. కేరింత, కేరింతలు, కాబట్టి అది మనకు బహువచనం అయితే కాదు, నిత్య బహువచనం అయితే కాదు, కానీ బహువచనమే ఇది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాణిలో నిత్య ఏకవచనం, ఈ క్రింది వాటిలో నిత్య ఏకవచనం ఇత్తడి, ఆశ, పరుగు, వడ్లు. ఏంటంటే ఏకవచనం అని చెప్పాను కదా, మనకు ఏకవచనం అనగానే లోహాలు, అదేవిధంగా రంగులు అన్నీ కూడా మనకేమవుతాయంటే నిత్య ఏకవచనాలు. ఇవన్నీ కూడా బహువచనం, బహువచనం. వడ్లు అనేది నిత్య బహువచనం అన్నమాట. ఇక్కడ నిత్య ఏకవచనం అంటే ఇత్తడి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత 5వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో నిత్య ఏకవచనం కానిదేమిటి? ఈ క్రింది వాణిలో నిత్య ఏకవచనం కానిది 1 ఇనుము, ఇత్తడి, కంచు, పెసలు. ఏకవచనం కానిది ఏమిటంటే పెసలు. తర్వాత అందరూ అనే పదం దేనికి చెందినది? చెప్పాను కదా, అందరూ అంటే మనల్ని అందరూ, కొందరు అనేటన్నీ ఏమవుతాయంటే మనకు బహువచనము, నిత్య బహువచనము అవుతుందండి. తర్వాత ప్రశ్న, పద్యం బహువచన రూపం ఏమిటి? పద్యానికి బహువచన రూపం పంక్తులు, పద్యాలు, పద్యలు, పద్యములు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బహువచనం వచ్చేసి పద్యాలు. తర్వాత క్రింది వాణిలో నిత్య ఏకవచనముకు సంబంధించనిది ఏమిటి? నిత్య ఏకవచనముకు సంబంధించనిదండి, సంబంధించనిది తెలుపు, వడ్లు, ఇత్తడి, కంచు. మనకు ఇత్తడి, కంచు అనేటి లోహాలు, తెలుపు అనేది రంగు, వడ్లు అనేది ఏమిటి? నిత్య బహువచనము. అంటే ఇక్కడికి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ టెట్లో ఇచ్చిన ప్రశ్నలు అండి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరు పూర్తిగా చదివి అవగాహన చేసుకోగలిగితే ఖచ్చితంగా 1 మార్కు మీకు చేతిలో ఉన్నట్లే అనమాట. ఒకసారి ఇవి కూడా చూద్దాం, నిత్య ఏకవచనాలు ఏంటో, నిత్య బహువచనాలు ఏంటో ఉదాహరణలతో సహా. నిత్య ఏకవచనాలు అంటే మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నాం? లోహాలు, రంగులు, పంటలు అండి. మరి ఇందాక మీరు ధాన్యాలు అన్నారు కంటే పంటలు వేరు, ధాన్యాలు వేరండి. ఇక్కడ చూడండి, లోహాలు అంటే ఏంటి? ఇత్తడి, రాగి, ఇనుము, ఇవన్నీ మనకు లోహాలు. రంగులు అంటే తెలుపు, నలుపు, ఎరుపు, ఇవన్నీ కూడా రంగులు వస్తాయి. అదే పంటలు అంటే వరి, బియ్యం, ఇవి నిత్య ఏకవచనమే. వరులు, బియ్యంలు అనం కదా, ఈ పంటలు అనేది కూడా వరి, బియ్యం అనేది నిత్య ఏకవచనాలేనండి. తర్వాత నిత్య బహువచనాలు, ధాన్యవాచక శబ్దాలన్నీ కూడా మనకు నిత్య బహువచనాలు. అవి ఏంటి ధాన్యవాచకాలు అంటే? మనకు పెసలు, తర్వాత వచ్చేసి చూసాం కదా, పెసలు, కందులు, ఇవన్నీ కూడా మినుములు, ఇవన్నీ కూడా వడ్లు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే నిత్య బహువచనాలు అవుతాయి. తర్వాత మనుషుల్లో కొందరు, అందరూ, ఇవన్నీ కూడా నిత్య బహువచనాలు. అదేవిధంగా పాలు, నీళ్లు, ఇవన్నీ కూడా నిత్య బహువచనాలునండి. సో వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అట్లే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియో పూర్తి వరకు చూసి అవగాహన చేసుకోగలిగితే ఖచ్చితంగా 1 మార్కు మీకు వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.